హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అయితే త్వరలోనే జారీ చేయనుంది. సో దీనికోసం చాలామంది అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా విడిపోయినట్లయితే, అంటే కొడుకు లేదా కూతురు వివాహం జరిగినట్లయితే వాళ్ళ పేర్లు వాళ్ళ ఉన్నటువంటి రేషన్ కార్డుల నుంచి తీపియడం కానివ్వండి, లేదా కొత్తగా ఎవరికైనా మ్యారేజ్ అయితే వాళ్ళ భార్య పేరు లేదా వాళ్ళ పిల్లలు ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళ పేర్లను కూడా రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడానికి కొత్తగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. మరియు కొత్త రేషన్ కార్డులకు కూడా చాలామంది అప్లై చేయడం జరిగింది. ఇవన్నిటి స్టేటస్ మీరు ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం ముందుగా ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అయితే రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ అయితే మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు మీ సేవలో అప్లై చేసినట్లయితే మీ సేవ నెంబర్ అనేది మీకు వస్తుంది. ఆ మీ సేవ నెంబర్ ఇక్కడ ఇచ్చి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉన్నట్లయితే ఈ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే యూఐడి నెంబర్ అంటే మన ఆధార్ నెంబర్ కూడా సెర్చ్ చేసి ఇక్కడ ఎంటర్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ అప్లికేషన్ ఎలా ఉంది, మీరు యాడ్ చేయాలనుకున్న పర్సన్ మీ రేషన్ కార్డులో యాడ్ అయ్యారా లేదా ఎవరన్నా పేరు తీపియాలి అనుకుంటే వాళ్ళ పేరు రిమూవ్ చేశారా లేదా అని చెప్పేసి మీరు రిజెక్ట్ అయితే ఒకవేళ ఆ రిజెక్షన్కి రీజన్ ఏంటి, కారణం ఏంటి, మీరు మళ్ళీ అప్లై ఎలా చేయాలి అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే మీకు ఇక్కడ అందుతాయి. అయితే ఇంకో విధంగా ఎలా చూడాలంటే ఈ వెబ్సైట్కి వచ్చారు కదా, మీరు ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి. ఈ హోమ్ మీద క్లిక్ చేయండి. హోమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్లోకి వస్తారు. ఇక్కడ క్రాస్ సింబల్ ఉంటుంది చూడండి. ఈ క్రాస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇది రేషన్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రిపోర్ట్స్లోకి వెళ్ళాలండి. రిపోర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉందిగా, దీంట్లోనే మన కొత్త రేషన్ కార్డులు ఏమైనా వస్తే అక్కడ ప్రతి నెల ఎంతెంత రేషన్ కోసం ప్రభుత్వం మన రేషన్ షాప్లకి పంపిస్తుంది, ప్రతి ఒక్క డీటెయిల్ అంటే స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ వైజ్, విలేజ్ వైజ్ ఇక్కడైతే డీటెయిల్స్ ఉండడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ కీ రిజిస్టర్ దీని మీద గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్, అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉంటుంది. మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ మీదకి వెళ్ళండి. దీంట్లోకి వచ్చిన తర్వాత మంత్, ఇయర్, డిస్ట్రిక్ట్, మండల్, ఎఫ్పిఎస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మంత్ సెలెక్ట్ చేసుకోండి జనవరి, ఇయర్ సెలెక్ట్ చేసుకోండి 2025, డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మండల్కి వచ్చిన తర్వాత మనకి ఏ మండల్ అయితే ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎఫ్పిఎస్ అని చెప్పేసి ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు డీలర్ షాప్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి విలేజ్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మీ విలేజ్లో ఎవరైతే ఉన్నారో ఆ రేషన్ డీలర్ నెంబర్ బట్టి కూడా మీరు ఇలా సెర్చ్ చేసుకునే అవకాశం అయితే మీకుందండి. మన దగ్గరలోని రేషన్ షాప్ డీలర్ నెంబర్ ఇది మీకు తెలిస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ నెంబర్ అయితే ఆ రేషన్ కార్డు మీ దగ్గరలో రేషన్ కార్డు డీలర్ నెంబర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది తెలియదు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా దగ్గరలో రేషన్ కార్డ్ డీలర్ నేమ్స్ అయితే వస్తాయి. మనకి నెంబర్ తెలియకపోవచ్చు కానీ దాదాపు అందరికీ రేషన్ డీలర్ పేర్లు అయితే తెలిసే ఉంటుంది. తెలియకపోతే మీ దగ్గర ఉన్న వాళ్ళతో కనుక్కున్న తర్వాత మీ రేషన్ షాప్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద క్లిక్ చేసినట్లయితే ఆ రేషన్ షాప్ డీలర్కి సంబంధించినటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే దాదాపు కొన్ని డిస్ట్రిక్ట్స్లో, కొన్ని మండల్స్లో ఈ డేటాని అప్డేట్ చేయడం జరిగింది. కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంకా అప్డేట్ చేయలేదు. త్వరలోనే ఈ డేటాని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇలా సెర్చ్ చేసుకోవడం మీకు నచ్చకపోతే మనం ముందుగా చెప్పినటువంటి విధానంగా ఎలా అంటే ఇక్కడ ఎఫ్ఎస్సి స్టేటస్ కార్డ్ స్టేటస్ అని చెప్పేసి సెర్చ్ చేసి దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ అప్లై చేసినటువంటి మీ సేవ నెంబర్ ఉన్నా పర్వాలేదు, అప్లికేషన్ నెంబర్ ఉన్నా పర్వాలేదు, ఆధార్ నెంబర్ ఉన్నా పర్వాలేదు, అవి ఎంటర్ చేసి సెర్చ్ చేసుకొని కూడా మీ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో రేషన్ కార్డ్ డీటెయిల్స్ స్టేటస్ తెలుసుకునే విధానం. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.